ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ టీం ఎవరెవరిని రిలీజ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ అయితే తెలుగులో అందరికంటే ముందుగా వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లోనే ఉంటాయి. కాబట్టి మీరైతే ఇప్పుడే మన అకౌంట్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది మన వీడియోస్లో. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళైతే నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళ నేమ్స్ అయితే డిస్ప్లే చేస్తా. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం తరపున ఎక్కువ రైడ్ పాయింట్స్ తీసుకొచ్చిన రైడర్ ఎవరు? ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి మీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. మెయిన్ గా తెలుగు టైటన్స్ రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకున్నట్లయితే ఆశీష్ నర్వాల్. ఎస్, మీరు విన్నది నిజం. ఇతనైతే ఎలాగైనా తెలుగు టైటన్స్ టీం అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. ఎందుకంటే ఇతడికి లాస్ట్ ఇయర్ అయితే 9 మ్యాచ్ల్లో ఇతనికైతే ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇతను తెచ్చిన పాయింట్స్ ఏంటంటే కేవలం 12 పాయింట్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇతనైతే రిలీజ్ చేయాలని అయితే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అయితే చూడడం జరుగుతుంది. కానీ కొన్ని మ్యాచెస్లో అయితే సబ్స్టిట్యూట్గా తీసుకొచ్చారు. కొన్ని మ్యాచెస్లో అయితే ఫుల్ ప్లేయర్గా ఆడిచ్చినా కూడా ఇతని వల్ల అయితే అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కనపడలేదు. సీజన్ 11లో మాత్రం ఎక్సలెంట్గా ఆపద్ బాంధవుడు అనే పేరు తెచ్చుకోవడం జరిగింది. కానీ సీజన్ 12కి వస్తారికి ఇతనైతే చేతులు ఎత్తేయడం జరిగింది. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే ఇతనైతే పక్కాగా రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్లో ఇతనైతే నెంబర్ 1గా అయితే కనపడడం అయితే జరుగుతుంది. తెలుగు టైటన్స్ టీం అయితే పక్కాగా ఆశీష్ నర్వాల్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టయితే సమాచారం. అలాగే ఇతడైతే గత సీజన్స్లో పర్లేదు అనిపించాడు, కానీ ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినాడు. కాబట్టి సీజన్ 13 కోసం అయితే ఇతనైతే తెలుగు టైటన్స్ టీం అయితే రిలీజ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అలాగే ఇతడి మీద ఇంట్రెస్ట్ కూడా ఏ టీం కూడా చూపదనుకుంటా మేబీ. ఎందుకంటే ఇతను లోకల్ టోర్నమెంట్స్ కూడా ఏం ఆడడం లేదు. మెయిన్గా ఏదో రైల్వే జాబ్ అయితే చేస్తున్నాడు కాబట్టి ఇతను టోర్నమెంట్స్ ఆడట్లేదు. ప్లస్ అంత లోకల్లో అంత పెద్ద ఫామ్ కూడా లేదు. కాబట్టి ఆశీష్ నర్వాల్ మరి ఎటు వెళ్తాడు అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే తనైతే అన్సోల్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. రిలీజ్ చేసే రెండో ప్లేయర్ చూసుకున్నట్లయితే అజిత్ పవర్. ఎస్, మీరు విన్నది నిజం. ఇదేంటి బ్రో, అజిత్ పవర్ మన టీం తరపున ఎక్సలెంట్గా ఆడతాడు కదా, మంచి డిఫెండర్ కదా, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని అనుకోవచ్చు మీరు. కానీ ఇతడి వల్లనే మనం అయితే పునర్ పల్టన్స్తో క్వాలిఫైర్ 2 మ్యాచ్లు అయితే మనం ఓడిపోవడం అయితే జరిగింది. ఒకవేళ గనక ఇతడు 8 ఫెయిల్ ట్యాకిల్స్ చెయ్యకుండా ఉంటే కథ మొత్తం వేరేలా ఉండేది. ఎందుకంటే తెలుగు టైటన్స్ టీం ఇతడు చేసిన 8 ఫెయిల్ ట్యాకిల్స్ వల్లనే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇతను కనుక 8 ఫెయిల్ ట్యాకిల్స్ చేయకుండా ఉంటే మాత్రం తెలుగు టైటన్స్ అయితే ఈజీగా ఫైనల్స్కి అయితే వెళ్ళు. ఆ ఫైనల్లో ఎలాగ దబాంగ్ డీల్ అయితే స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి అందులో ఒకటి వాళ్ళ స్టార్ రైడర్ అయిన అశు మాలిక్ కూడా ఫామ్లో లేడు. కాబట్టి తెలుగు టైటన్స్కి అయితే గుడ్ సైన్స్ అయితే ఉండడం జరిగింది. కానీ అజిత్ పవర్ వల్లనే ఈ మ్యాచ్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ అయితే అజిత్ పవర్ వల్ల మనమైతే ఆ మ్యాచ్ కోల్పోయాం. కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం అయితే ఇతనైతే తెలుగు టైటన్స్ టీం అయితే అస్సలు రిటైన్ చేసుకోదు. అలాగే రిలీజ్ చేసే రెండో ప్లేయర్గా అయితే ఇతనైతే ఉండడం జరిగింది. తెలుగు టైటన్స్ అయితే బరాబర్ ఇతనైతే రిలీజ్ చేయబోతున్నట్టయితే సమాచారం కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అజిత్ పవర్ ని రిలీజ్ చేయడానికి 100% అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే అతని స్థానంలో ఒక లెఫ్ట్ కవర్ అయితే తీసుకోవడం జరిగింది, ప్రిన్స్ కుమార్. ఇతనైతే హర్యానా ప్రో కబడ్డీ సీజన్ 13 మరియు 14 ఎన్వైపీకి ఇతనైతే సైన్ చేసుకోవడం అయితే జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈసారి అయితే అజిత్ పవర్ అయితే పక్కాగా మన తెలుగు టైటన్స్ టీంలో ఉండడని. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్స్ కుమార్ ఉన్నాడు, ఆల్రెడీ బంటు మాలిక్ లాస్ట్ ఇయర్ ఎన్వైపీ ఉన్నాడు. కాబట్టి అజిత్ పవర్ని అయితే మ్యాక్సిమం అయితే తెలుగు టైటన్స్ టీంలో అయితే ఇక చూడం. రిలీజ్ చేసే మూడో ప్లేయర్ చూసుకున్నట్లయితే భరత్ హుడా. ఎస్, మీరు విన్నది నిజం. ఏంటి బ్రో, మన టీంలో టాప్ రైడర్, ఎక్సలెంట్ రైడర్, అతను రిలీజ్ చేయడం ఏంది అని మీరు అనొచ్చు. ఎస్, ఇతనైతే 100% అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక స్టిక్ అయితే ఉండడం జరిగింది తెలుగు టైటన్స్కి. అతని ప్రైస్ ట్యాగ్ అయితే ఇతడికి 81 లక్షలు అయితే పెట్టి ఆక్షన్లో కొనడం జరిగింది. కానీ ఇప్పుడు ఇతన్ని రిటైన్ చేసుకోవాలంటే దాదాపు 95 దాకా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తెలుగు టైటన్స్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. ఇతను లోకల్ టోర్నమెంట్స్లో కూడా అంత పెద్ద ఫామ్లో లేడు. కాబట్టి ఇతనైతే ఒకవేళ రిలీజ్ చేసి బైబ్యాక్ ఎఫ్బిఎంతోనైతే మళ్ళీ ఇతన్ని తెలుగు టైటన్స్ టీంలోకి కొనాలని అయితే చూస్తున్నారు. కానీ ఇదైతే ఒకవేళ సక్సెస్ అయితే కావచ్చు, లేదంటే కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు వేరే టీమ్స్ కనుక వచ్చి భరత్ కావాలి మాకు అనుకుంటా వచ్చి పోటీ పడితే మాత్రం అప్పుడు వేరే టీంకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తెలుగు టైటన్స్ అయితే ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు సపోజ్గా ఒక విషయం చెప్తే చూడండి. తెలుగు టైటన్స్ దగ్గర 1 కోటి ఉన్నాయి, తర్వాత పాట్నా పైరేట్స్ దగ్గర 1,50 లక్షలు ఉన్నాయి. అప్పుడు భరతుడా ఆక్షన్లోకి వచ్చిండు. పాట్నా పైరేట్స్కి ఇప్పుడు భరతుడా కావాలి. వాళ్ళ దగ్గర ఎట్లాగా 1,50 లక్షలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 1,20 అంటారు. మన దగ్గర ఓన్లీ జస్ట్ 1 కోటి ఉన్నాయి. కాబట్టి
అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు పాట్నా పైరేట్స్ వాళ్ళకి ఎట్లాగా అతడు కావాలి కాబట్టి 1,20,00,000 అంటే మన దగ్గర అంత పర్సు మనీ లేదు కాబట్టి అప్పుడు పాట్నా పైరేట్స్కి భరత్ కూడా వెళ్తాడు. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే ఈ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా కోరుకుందాం. ఎందుకంటే భరత్ కూడా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏ టీం అయినా ఇతడికి పోటీకి అయితే వస్తాయి. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని వెళ్తే అతడు దొరకపోవచ్చు. కాబట్టి ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని వెళ్తే మాత్రం తెలుగు టైటన్స్ టీంకి అయితే తిరుగుండదు. మరి భరత్ చూడని మళ్ళీ తెలుగు టైటన్స్ టీం ఎఫ్బిఎంతో కొంటారా కొనరా అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. తెలుగు టైటన్స్ టీం రిలీజ్ చేసే 4th ప్లేయర్ చూసుకున్నట్లయితే మంజిత్ శర్మ. ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఇతన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిర్రు, కానీ ఆల్రెడీ మళ్ళీ ఎందుకో ఇతన్ని ఎఫ్బిఎంతో మళ్ళీ టీంలోకి తీసుకోవడం జరిగింది. ఇతనైతే కేవలం 4 మ్యాచ్లో 6 రైడ్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి అలాగే ఇతను మ్యాచెస్ మధ్యలో అడ్వాన్స్ ట్యాకిల్ కూడా చేస్తాడు. సో ఇతనైతే తెలుగు టైటన్స్ టీం అయితే అస్సలు రిటైన్ చేసుకునే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. మరి ఇతను రిలీజ్ చేస్తారు, రిటైన్ చేస్తారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకున్నట్లయితే జై భగవాన్. ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఇతను ఏదో లాస్ట్ ఇయర్ జస్ట్ బ్యాకప్ ప్లేయర్గా ఇతనైతే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇతనైతే రిలీజ్ చేస్తారు పక్కాగా. ఇతను తెలుగు టైటన్స్ టీంకి అవసరం కూడా లేదు. వీళ్ళతో పాటు రిలీజ్ అయ్యే ఇంకొక ప్లేయర్ చూసుకున్నట్లయితే అమన్ అంటిల్. ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇతను ఏదో లాస్ట్ ఇయర్ జస్ట్ ఫార్మాలిటీ కోసం అయితే తీసుకోవడం జరిగింది. అంకిత్ జగ్లానికి ఏదో బ్యాకప్ గా ఉంటాడని అయితే తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 12 మ్యాచ్లో కేవలం 7 ట్యాకిల్ పాయింట్స్ చేయడం జరిగింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఇతడు ఫెయిల్ ట్యాకిల్ చేయడం వల్ల ఏకంగా తెలుగు టైటన్స్ టీం అయితే 4 పాయింట్స్ అయితే ఆపోజిట్ టీం కి పునర్పడటానికి అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు రైడర్ గా ఆదిత్య షిండే అయితే ఉండడం జరిగింది. అమన్ నాటిల్ కూడా పక్కగా రిలీజ్ అయితే చేస్తారు. అలాగే గణేష్ పర్కి ఇతను కూడా పక్కగా రిలీజ్ చేస్తారు. ఇతడికైతే అసలు ఛాన్సెస్ అయితే రాలేదు. ఒక్క రైడ్ అయితే ఇతడికైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఇతనైతే అవుట్ కావడం జరిగింది. ఆ రైడ్లో ఒక్కటే రైడ్ అయితే పాపం ఇవ్వడం జరిగింది. ఏదో జస్ట్ ఫారెన్ ప్లేయర్స్ కోటా ఫిల్ చేయడం కోసం అయితే ఇతనైతే తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇతనైతే పక్కగా రిలీజ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే మనకైతే పర్స్ మనీ వస్తుంది. కాబట్టి ఇతనైతే పక్కగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే తెలుగు టైటన్స్ పక్కగా రిలీజ్ చేయాల్సిన ఇంకొక ప్లేయర్ చూసుకున్నట్లయితే సాగర్ రావాల్. ఇతనైతే అసలు టీంలో ఎందుకు ఉంటాడో తెలియదు. ఇతడికైతే కొంచెం ఉత్సాహం ఎక్కువ అనమాట. ఇతడు రాకముందుకే ఇతను పోయి డాష్ ఇద్దామని అయితే చూస్తాడు. అసలు అక్కడ డాష్ కూడా సరిగా ఇతడికైతే కొట్టడం కూడా రాదు. ఇతని కన్నా అవిద్ దుహాన్ అయితే చాలా బెస్ట్. మరి ఇతడికి కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంది కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే ఇతనైతే పక్కగా రిలీజ్ చేస్తేనే మంచిది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే పక్కగా సాగర్ రావాల్ని రిలీజ్ చేయాలని అయితే నేనైతే చెప్తా. ఎందుకంటే ఇతడికి అతి ఉత్సాహం ఎక్కువగా ఉంది కాబట్టి తెలుగు టైటన్స్ అయితే పక్కగా రిలీజ్ చేస్తేనే మంచిది. అప్పుడు తెలుగు టైటన్స్ టీంకి ఒక రైట్ కవర్ రిక్రూట్మెంట్గా అయితే ఉంటుంది. ఆ రైట్ కవర్ కోసం అయితే మనం ఆక్షన్లో మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంది లోకల్ ప్లేయర్స్ అయితే హర్యానా ప్లేయర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే తెలుగు ప్లేయర్స్ కూడా ఆక్షన్లో ఉన్నారు. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే మంచిగా బై చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం అయితే తెలుగు టైటన్స్ టీం అయితే బరాబర్ రిలీజ్ చేసే ప్లేయర్స్ అయితే వీళ్ళే. అలాగే ఇంకోటి చేతన్ సాహును కూడా రిలీజ్ చేస్తేనే మంచిది. ఇతడి వల్ల కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం ఉండదు. ఇతను కూడా రిలీజ్ చేస్తే బాగానైతే నేను అనుకుంటున్నా. మరి ఇతను రిలీజ్ చేస్తారో రిటర్న్ చేస్తారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. కానీ ఫ్రెండ్స్, ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భరత్ తుడాకి మాత్రం తెలుగు టైటన్స్ అయితే పక్కాగా ఎఫ్బిఎంతోనైతే మళ్ళీ ఇతను మన టీంలోకి అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఇతను తెలుగు టైటన్స్ టీంకి ఎమోషన్ అన్నట్టుగా కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ ఇతడు పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ అయితే ఉంది. కాబట్టి తెలుగు టైటన్స్ టీం తరఫున భరత్ కూడా మళ్ళీ సీజన్ 13లో బరాబర్ అయితే చూసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ టీం అయితే బరాబర్ రిలీజ్ చేసే ప్లేయర్స్ అయితే వీళ్ళే అనమాట. మరి ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారా లేకపోతే నేను చెప్పిన ప్లేయర్స్ని రిలీజ్ చేయరా అనేది మాత్రం మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరెవరు రిలీజ్ చేస్తారనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. అలాగే ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కోసం అయితే తెలుగులో అందరికంటే ముందుగా వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరైతే మన అకౌంట్ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.